మన దగ్గర పాటల పుస్తకంలో నుంచి 458వ పాట. సంఘమా మేలుకొనుమా ప్రేమ భావాలు నింపుకొనుమా అనేటువంటి పల్లవి చరణాన్ని పాడుకుందాము. తర్వాత వాక్య భాగంలో మనం 458వ పాట. సంఘమా మేలుకొనుమా ప్రేమ భావాలు నింపుకొనుమా. సంఘమా మేలుకొనుమా ప్రేమ భావాలు నింపుకొనుమా. సంఘమా కులమో బలమాని తలపోయక కలహో ద్వేషం విడనాడుమా. కులమో బలమాని తలపోయక కలహో ద్వేషం విడనాడుమా. రాక్షకుడేసుని ఆశించుమా. రాక్షకుడేసుని ఆశించుమా. కలుగోను క్షేమము కలకాలం. కలుగోను క్షేమము కలకాలము. సంగమా మేలుకొనుమా ప్రేమ భావాలు నింపుకొనుమా. సంగమా. చాలండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క శక్తికి సంబంధించిన లక్షణాలు మనం చూసాం. దేవుని యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు తెలియపరచుకొని మనం ఈ కోరికను మనం ముగించుకున్నాం. ఇంతకుముందు నేను చెప్పిన పనులు 8 లక్షణాలు చెప్పాను కదా. ఆ 8 లక్షణాలు మనుషులు చేయలేరు, మనుషులలో ఉండవండి. మనుషులు చేయలేనటువంటి, మనుషులలో లేనటువంటివి. కారణము కేవలము దేవునిలోనే మనం చూడగలిగినటువంటి లక్షణాలు మనం నేర్చుకున్నాము, తెలుసుకున్నాం. ఇప్పుడు మనుషులు చేయగలిగినటువంటివి, దేవునిలో ఉన్నటువంటివి, ఆ మాటలు కొన్ని మాటలు మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మనం ఏం చూస్తాము అంటే, దేవుడు ఏమన్నాడు అంటే, మనము మన పోలిక చొప్పున నరులను చేయుదము అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. దేవుని విషయంలో జాగ్రత్త అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం, కొనసాగించుకుంటాం. దేవుని జాగ్రత్తగా వెతికే పనిలో మనం ఉంటాము. దేవునికి సంబంధించినటువంటి 8 లక్షణాలు చూసాము. శక్తికి సంబంధించినటువంటి 8 లక్షణాలు మనం చూసాం. దేవుడు సర్వశక్తిమంతుడని చూసాము. దేవుడు సర్వజ్ఞానం కలిగిన వాడు అని చూసాము. దేవుడు సర్వాంతర్యామి అని చూసాము. దేవుడు నిత్యుడు అని కూడా మనం చూసాము. దేవుడు ఆత్మస్వరూపి అనేది కూడా మనం చూసాము. దేవుడు అక్షయుడు అనేటువంటిది కూడా మనం చూసాము. దేవుడు అదృశ్యుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాము. చివరిగా ఏం చూసాము? దేవుడు అమరత్వం కలిగేవాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాము. ఇది కేవలం దేవుడిలో మాత్రమే చూడగలమండి, మనుషుల్లో చూడలేము. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడిలో ఉన్నటువంటివి మనుషులు కూడా చేయగలిగినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నవి. వాటిని ఇప్పుడు మనం నేర్చుకోబోతూ ఉంటున్నాము, తెలుసుకోబోతున్నాం. ఈ లక్షణాలను దేవుడిలో ఉన్నవి, వాటిని మనుషులకు కూడా దేవుడు ఇచ్చాడు. కొన్నిసార్లు మనిషి మర్చిపోతూ ఉంటాం. దేవుని యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లక్షణాలను మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని విషయంలో జాగ్రత్త అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. దయచేసి గమనించండి. లేవియ కాండము 19వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడినటువంటి ఒక చక్కని మాట దేవుని గురించి ఏమని తెలియపరచబడింది అంటే, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడునైన యెహోవానగు నేను
పరిశుద్ధుడనై ఉన్నాను అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఎవరంటండి ఇక్కడ? దేవుడు ఎవరు? పరిశుద్ధుడుగా ఉన్నాడు అంటే పాపము లేనటువంటి వ్యక్తే దేవుడు. మనిషి కూడా పరిశుద్ధుడిగా జీవించాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం. అంటే పాపము లేనటువంటి వ్యక్తిగా మనం కూడా ఉండాలి. తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుని యొక్క మరొక లక్షణాన్ని కూడా మనం చూడగలం. నేను చదువుతుంటాను, జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమన్నది అంటే, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అంటే ప్రేమ కలిగినటువంటి వారు దేవుడు. మనిషి కూడా ఎట్లా ఉండగలడంటే ప్రేమించగలడు కదా. దేవుడు ఎట్లయితే మనుషులను ప్రేమిస్తున్నాడో క్రైస్తవుడు కూడా ఇతరులను ప్రేమించేవాడు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఎందుకో? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అంటే ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు. తర్వాత మూడో విషయం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. నీ మాట వల్ల నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడు అబద్ధికుడు కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. ఎవరంటే దేవుడు సత్యవంతుడు అంటే దాని అర్థం ఏంటి? మాట తప్పని వాడు, ఇచ్చిన మాట నెరవేర్చేవాడు. అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని యొక్క లక్ష్యం ఏంటంట? సత్యవంతుడు. మనిషి కూడా సత్యము పలికే వారిగా ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17 ఏముంటదంటే, సత్యవంతుడు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. సత్యములో నిలిచి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎన్ని లక్షణాలు చూసాము? 3 లక్షణాలు చూసాము. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, దేవుడు సత్యవంతుడిగా ఉన్నాడు. 4వ విషయం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ పట్ల ఉన్నటువంటి క్రైస్తవులకు తెలియపరుస్తూ రాసినటువంటి మాటలు. తర్వాత ఏమన్నాడు చూడండి, దేవుడు నమ్మదగిన వాడు. ఎవరంటండి దేవుడు? ఎవరట? నమ్మదగినటువంటి దేవుడు. మరి మనుషులు, మనం క్రైస్తవులు కూడా ఎట్లా ఉండాలి? నమ్మదగినటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. ఏ విషయంలో? అన్ని విషయాలు, మాటలోను, ప్రవర్తనలో, నడవడికలోను, తీరులోను, అన్ని విషయాలలో కూడా దేవుడి కోరిక అంటే అదేంటి? ఏదో కోరిక ఇచ్చాడు? పరిశుద్ధుడిగా జీవించే కోరిక ఇచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు. ప్రేమ కలిగి జీవించే కోరికనిచ్చాడు, సత్యము కలిగి జీవించే కోరికనిచ్చాడు. నమ్మదగినటువంటి జీవితాన్ని కలిగి ఉండమని దేవుడు తెలియపరిచాడు. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం చూస్తే అక్కడ ఏముంటదంటే, దేవుడు పరిపూర్ణుడు అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎవరంటే దేవుడు పరిపూర్ణుడు అనేటువంటి మాటను కూడా మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 48వ వచనంలో చూస్తాం. చూడండి ఏమంటారు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండెదరు. ఎవరంటే దేవుడు పరిపూర్ణుడు. ఇట్లా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఇక మనం చెప్పాలి అంటే
కీర్తన గ్రంథము 129:4 ఏమంటారంటే దేవుడు న్యాయవంతుడు అంటారు. ఏమంటండి? దేవుడు న్యాయవంతుడు. చూడండి ఆ మాట నేను చదువుతాను. ఇవన్నీ కూడా దేవుని లక్షణాలు. వీటిని మానవుడు కలిగి ఉండాలి. చదువుకుంటే సరిపోదు, నేర్చుకుంటే సరిపోదు, తెలుసుకుంటే సరిపోదు. మన అనుదిన జీవితంలో మనము జరిగించవలసినటువంటి పనులను దేవుడు ఇక్కడ తెలియపరుస్తాం. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనుడు కట్టిన త్రాళ్ళు ఆయన తెప్పి ఉన్నాడు. ఎన్ని చూసాం? 6 లక్షణాలు చూసాం. దేవుడు పరిశుద్ధుడు, ప్రేమస్వరూపి అయినాడు, సత్యవంతుడు, నమ్మదగిన వాడు, పరిపూర్ణుడు, న్యాయవంతుడు. తర్వాత లక్షణం ఏంటో తెలుసా? తర్వాత చదువుకోండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 ఏమంటుంది అంటే దేవుడు నీతిమంతుడు అనేటువంటి మాటను మనం చూడండి. ఎవరంటండి? దేవుడు నీతిమంతుడు అనేటువంటి మాట కూడా మనం చూస్తున్నాం. తర్వాత అదే మాటను కీర్తన గ్రంథంలో కూడా మనం చూడండి. పాత నిబంధనలు 11వ కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7 ఏమంటాడంటే యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు అంటాడు. ఎవరంటండి? దేవుడు నీతిమంతుడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు. ఇంకా దేవుని గురించిన చాలా విషయాలు కూడా మనం చూడగలం. నిర్గమకాండము, పాత నిబంధనలో నిర్గమకాండంలో 34వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇంకా దేవుని యొక్క లక్షణాలు అక్కడ మనం చూస్తూ ఉంటాము. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఎవరు ఏమేమై ఉన్నాడు? దేవుడు కనికరము కలిగినటువంటి వాడు ఒక లక్షణం, దయ కలిగినటువంటి వాడు మరొక లక్షణము, దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు మరొక లక్షణము, విస్తారమైన కృపా సత్యములు కలిగినటువంటి దేవుడు మన దేవుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎన్ని చూసామండి? 10 లక్షణాలు, 10 కంటే ఎక్కువ చూసాం. దేవుడు పరిశుద్ధుడు, మనిషి కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, అంటే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మనిషి కూడా ఇతరులను ప్రేమించగలిగినటువంటి మనసును కలిగి ఉండాలి. దేవుడు సత్యవంతుడిగా ఉంటూ ఉన్నాడు. మనిషి కూడా సత్యము కలిగి సత్యమునకు లోబడి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. మనిషి కూడా ఇతరులను నమ్మదగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు అన్ని విషయాలలో కూడా పరిపూర్ణుడు. ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా పరిపూర్ణత కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తర్వాత దేవుడు న్యాయవంతుడిగా ఉన్నాడు. ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా న్యాయము కలిగి న్యాయములకు లోబడి జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏడో విషయం ఏం చూసామంటే దేవుడు నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా నీతిమంతుడిగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తర్వాత 8వ విషయం మనం ఏం చూసాము అంటే దేవుడు కనికరము కలిగినటువంటి వాడు. ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఇతరులను కనికరించేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాం. తర్వాత 9వ విషయం ఏం చూసామంటే దేవుడు దయగలిగినటువంటి వాడు. ఇతరుల మీద మనము దయను చూపించేటువంటి క్రైస్తవ భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత ఇంకేం చూసామంటే దేవుడు దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. ఎవరంటే దేవుడు దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు. ఆ తర్వాత ఏం చూసాము? ఇంకా మరొక మాట, దేవుడు విస్తారమైన కృపా సత్యములు కలిగినటువంటి వాడు.
కృపయు సత్యములు కలిగినటువంటి దేవుడు. ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటావో, ముందు చెప్పబడిన శక్తికి సంబంధించిన లక్షణాలు, వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు ఎవరిలో అయితే ఉంటావో వారు మాత్రమే నిజమైనటువంటి దేవుడు అని మనం గుర్తిరిగి వారిని మాత్రమే మనము పూజించాలా, ఆరాధించాలా, కనపరచాలా, మహిమపరచాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం పిల్లలు. చివరిగా ఒక మాట చదివించి మనము మన భాగాన్ని మనం ముగించుకుందాం. చూడండి, దేవునికి మనకున్నటువంటి సంబంధాన్ని తెలియపరుస్తుంది. ఒక మాట చదివి ముగించుకుందాం. దేవునికి మనకున్నటువంటి సంబంధాలు ఏంటి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఎంతమంది చూడండి, మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారని చెప్తారు? 33,000 కోట్ల మంది దేవతలు, దేవులు ఉన్నారు. 33,000 కోట్ల మంది. వారి నిజమైన దేవుడు ఎవరున్నారంటే ఒకే ఒక్క ఆయన. ఆయన బైబిల్లో మాత్రమే మనం చూడాలి. దేవుడికి ఉండవలసిన లక్షణాలు మనం ముందుగా చూసాము. దేవుడు ఎలాంటి వాడై ఉండాలో మనం చూసాము, నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. సర్వశక్తిమంతుడై ఉండాలా, సర్వకాలం కలిగిన వాడై ఉండాలా, సర్వాంతర్యామై ఉండాలా, ఆత్మస్వరూపై ఉండాలా, అమరత్వం కలిగిన వాడై ఉండాలా, అదృశ్యుడై ఉండాలా. ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటావో ఆయనే దేవుడు అనేటువంటి విషయాలు మనం చూసాం. ఈ 33,000 కోట్ల మంది కానీ 33 కోట్ల మందిలో ఏ ఒక్కరికి కూడా ఇటువంటి లక్షణాలు లేవు. ఎందుకంటే కొంతమంది వచ్చారు భూమి మీదకి, చనిపోయారు, తర్వాత కాలగర్భంలో కలిసిపోయి ఇక కనపడది. కానీ మనం నమ్మినటువంటి దేవుడు ఆయన నిన్న అలాగనే ఉన్నాడు, ఈ రోజు అలాగనే ఉంటున్నాడు, రేపు అలాగనే ఉండబోతుంది. ఆయన మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. తర్వాత చూడండి, ఆయన తండ్రి. ఎవరంటే ఆయన ఆయన మనకు తండ్రి. అంటే ఎవరికి? మనకు అంటే క్రైస్తవులకు. ఏ క్రైస్తవులకు? క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులకు దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించినటువంటి ఆయన సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులకు దేవుడు ఏమవుతాడంటండి? తండ్రి. ఒక వ్యక్తికి ఎంతమంది తండ్రులు ఉంటారండి? గమనించండి, 2 తండ్రులు ఉంటారు దేవుని నమ్మిన వారికి. ఒక తండ్రి ఏమో ఈ భూమి మీదకి రావడానికి జన్మనిచ్చినటువంటి తండ్రి, ఇంకొక ఆయన ఏమో ఆత్మస్వరూపి అయినటువంటి తండ్రి. ఆయన ఎవరు అంటే దేవుడు. శారీరకమైనటువంటి తండ్రి, ఆత్మీయమైనటువంటి తండ్రి. ఇక్కడ ఒక మాట చెప్పాలి, 3వ తండ్రి పుట్టుకొచ్చాడు ఇప్పుడు లోకంలో. ఎవరంట ఆయన? ఎవరు బాప్తిసం ఇస్తే ఆయన ఎవరు పిలుస్తున్నారంటే కొంతమంది ఈయన నా ఆత్మీయ తండ్రి అంటున్నారు. మరి ఇప్పుడు ఈయన ఎవరు? ఆత్మలకు తండ్రి ఎవరండి? దేవుడు ఆత్మలకు తండ్రి. మరి ఈ తండ్రి ఎక్కడ వచ్చాడు? అబద్ధికుడు. తండ్రికి ఉన్నటువంటి లక్షణాలు చాలా ఉంటాయి, అందులో ఏది మీరు తెలియదు. కానీ నీకు బాప్తిసం ఇచ్చిన ఆయన ఏమంటున్నావు అంటే ఈయన నాకు ఆత్మీయ తండ్రి. ఆయన నీకు ఆత్మీయ తండ్రిగా. మనం ఏం చెప్పాడంటే బైబిల్ ఏమన్నా అంటే మనము ఒకరికి ఒకరము సహోదరి సహోదరులము. అంటే అన్నదమ్ముల భావము, అక్క చెల్లెల భావము, అన్నా చెల్లెల సంబంధం కలిగినటువంటి వారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దేవుని సేవకులు ఏం చేశారండి? ఈయన తండ్రి అంట, ఈయన ఆత్మీయ కుమారుడు అంట. మరి ఆత్మలకు తండ్రి ఇంకొక ఆయన పరలోకంలో ఉన్నాడు. మరి ఆయన ఎవరు? కాబట్టి పిల్లలు జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి. దేవునికి మనకున్నటువంటి సంబంధం ఏంటంటే దేవుడు మనకు తండ్రి, మనము ఆయనకు పిల్లలము, ఆయనకు కుమారులము, కుమార్తెలము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో మధ్యలో ఒక తండ్రి రాడు. కాబట్టి భూమి మీద ఉన్న వారికి ఎవరికి కూడా ఆత్మీయ తండ్రి అని పేరు పెట్టకూడదు. కారణం ఏంటి? మన ఆత్మలకు తండ్రి ఎవరండి?
పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉన్నాము. దేవుని మనం ఏం చేయమన్నాడు? జాగ్రత్తగా వెతికితే ఆయన మనము కనుగొనగలము. ఈరోజు మరి గత 3 వారాల నుంచి ఇదే పని మనం చేసాం. 3 వారాలు ఏం నేర్చుకున్నాము అంటే దేవుడు ఎట్లా ఉంటాడో, ఎలా ఉంటాడో, ఆయన లక్షణాలు ఏంటో, ఆయన ఆకారం ఏంటో, ఆయన ఎలాంటి వాడు, అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటే ఆయన మాత్రమే మనము దేవునిగా పూజించాలి, ఆరాధించాలి, స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఎల్లప్పుడూ ఒక రీతిగా ఉన్నవాడు. ఆయన చూడగలడు, మాట్లాడగలడు, వినగలడు కదండి. మన అవసరాలను తీర్చగలడు, మనల్ని కాపాడగలడు, మనల్ని భద్రపరచగలడు, రక్షణ ఇవ్వగలడు, మన అవసరాలను తీర్చగలడు. మనం సజీవుల లెక్కలో ఉండాలన్నా లేకుండా పోవాలన్నా నిర్ణయించేది కూడా దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మరి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళవలసిందిగా మరి మీ అందరికి కూడా తెలియపరుస్తూ, మీ అంత ఓపిక మీ అందరికి కూడా మరోసారి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ మాటలతో మనం ఈ పాఠాన్ని మనం ముగించుకుంటూ ఉన్నాం.